Question number: explain the geographical conditions required for the growth of rice. The geographical conditions required for the growth of rice are as follows. ఎటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ అనేవి రైస్ గ్రోత్ కి రిక్వైర్ అవ్వాలి. బియ్యం పంట యాక్చువల్గా వేడి ఒక వాతావరణం అవసరం బియ్యం పంటకి. అంటే మినిమం 25°C నుంచి 35°C వరకు టెంపరేచర్ కావాలి, లేదా 100 to 200 సెంటీమీటర్లు వర్షపాతం చాలా అవసరం. నీరు నిలిచే ప్రాంతాలు బియ్యం పంటకు చాలా మంచివన్నమాట. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఖరీఫ్ క్రాప్. అంటే ఏంటి ఖరీఫ్ క్రాప్ అంటే? బియ్యం ఒక ఖరీఫ్ క్రాప్ అన్నమాట. ఇది వర్షాకాలంలో సాగు అనేది చేస్తారు. దీన్ని జూన్ జూలైలో ఈ యొక్క విత్తనం అనేది వేస్తారు. ఇది ఎక్కువ ఉష్ణోగ్రత మరియు ఎక్కువ వర్షం అనేది అవసరం అన్నమాట. అక్టోబర్ నవంబర్లో ఈ యొక్క పంట కోత అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. ఖరీఫ్ క్రాప్ అంటే రైనీ సీజన్ క్రాప్ అన్నమాట. క్లియర్మా? డన్. ఇట్ రిక్వైర్స్ హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ రైస్ క్రాప్. తేమ ఎక్కువగా ఉండే ఒక వాతావరణం, అది హ్యూమిడ్ క్లైమేట్. ఓకేనమ్మా. నెక్స్ట్ కల్టివేషన్ అంటే సాగు చేయడం, గ్రోయింగ్ క్రాప్స్. నెక్స్ట్ ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, బియ్యం పంటకు వేడి వాతావరణం కావాలి, అలాగే వాటర్ తేమ ఎక్కువగా ఉండే వాతావరణం కూడా అవసరమే. ఈ పరిస్థితిలో మాత్రమే బియ్యం మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట. సో అందుకే బియ్యం ఎక్కువ ఏటుండాలి, ట్రాపికల్ రీజన్స్ అంటారు. ఉష్ణమండల ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా గ్రో చేస్తారు, సాగు చేస్తారు. Rice requires high temperature above 25°C and high humidity with annual rainfall above 100 centimeters are favorable for the growth of rice. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, బియ్యం పంటకు 25°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత అనేది అవసరం, అలాగే తేమ ఎక్కువగా ఉండే వాతావరణం కూడా కావాలి. సో అంటే ఎలా అంటే సంవత్సరానికి 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అవసరం. ఈ పరిస్థితుల్లో బియ్యం మొక్కలు బాగా పెరగడానికి సహాయం అనేది పడతాయి. అది పాయింట్కి అర్థం. ఇందులో హార్డ్ వర్డ్స్. టెంపరేచర్ అంటే ఏంటి? హీట్ లెవెల్ అనమాట, ఉష్ణోగ్రత. హ్యూమిడిటీ అంటే ఏంటి? తేమ. ఓకేనమ్మా. నెక్స్ట్ సెంటిగ్రేడ్ అంటే ఏంటి అసలు అర్థము? సెంటిగ్రేడ్ అంటే టెంపరేచర్ స్కేల్ అనమాట. క్లియర్? అది పాయింట్కి అర్థం. ఇన్ ఏరియాస్ విత్ లెస్ రెయిన్ఫాల్ ఇట్ గ్రోస్ విత్ ది హెల్ప్ ఆఫ్ డెన్స్ నెట్వర్క్ ఆఫ్ క్యానల్ ఇరిగేషన్ అండ్ ట్యూబ్ వెల్స్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే నెట్వర్క్ అనమాట. ఏంటి? వ్యవస్థ అనమాట. సో క్యానల్ ఇరిగేషన్ అంటే ఏంటి? వాటర్ సప్లై టు క్రాప్. సో ట్యూబ్ వెల్స్ అంటే డీప్ బోర్వెల్ అనమాట. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది, అలాంటి చోట్ల కాలువల సాగు వ్యవస్థ ద్వారా బియ్యం అనేది సాగు చేస్తారనమాట. ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటారు దాన్ని. ఓకేనమ్మా. డన్. సో ట్యూబ్ వెల్స్ కూడా నీరుని అందిస్తాయి. ఈ విధంగా బియ్యం పంటకు కావలసిన నీరు అందుతుంది. రిచ్ అలువియల్ సాయిల్ ఈజ్ ద బెస్ట్ ఫర్ రైస్ కల్టివేషన్. అలువియల్ సాయిల్ అంటే తెలుసమ్మా? అంటే రివర్ డిపాజిటెడ్ సాయిల్ అంటారు. ఓకేనమ్మా. అంటే నదుల ద్వారా నిక్షేపించబడిన అంటే ఇసుక, బంకమట్టి కలిగి ఉంటుందన్నమాట దీంట్లో. ఓకేనమ్మా. అది పాయింట్కి అర్థం. బియ్యం పంటకు సారవంతమైన ఈ యొక్క రిచ్ అలువియల్ సాయిల్ చాలా మంచిదన్నమాట. ఈ మట్టి నదులు తెచ్చే మట్టితో ఏర్పడుతుంది. ఓకేనమ్మా. పోషకాలతో ఉండి నీటిని చాలా ఎక్కువగా ఏం చేస్తుంది? నిలవ ఉంచుతుంది అనమాట. ఓకేనమ్మా. హోల్స్. క్లియర్? అది పాయింట్కి అర్థం. అబండెంట్ రెయిన్ఫాల్ ఆర్ గుడ్ వాటర్ సప్లై ఈస్ నెసరీ డ్యూరింగ్ ది ఎర్లియర్ పార్ట్ ఆఫ్ ఇట్స్ గ్రోయింగ్ సీజన్ ఇన్ జూన్ జూలై. పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, అబండెంట్ రెయిన్ఫాల్ అంటే ఎక్కువ వాటర్ అనమాట, ఎక్కువ రెయిన్ అనమాట. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే బియ్యం పంటకు ఈ యొక్క స్టార్టింగ్ పార్ట్లో ప్రారంభ దశలో ఎక్కువ నీరు అనేది చాలా అవసరం అనమాట. జూన్ జూలై అంటే వర్షాలు ప్రారంభం అనమాట. ఎక్కువ వర్షం లేదా ఈ యొక్క సాగునీరు విత్తనాలు మొలకెత్తడానికి సహాయపడుతుంది. నీరు తక్కువైతే బియ్యం పంట బాగా పెరగదు. ఓకేనమ్మా. డన్. అది పాయింట్కి అర్థం అనమాట. అబండెంట్ రెయిన్ఫాల్, సఫిషియెంట్ ఇరిగేషన్ అనేది రిక్వైర్ అనమాట ఎర్లీ గ్రోయింగ్ సీజన్ ఆఫ్ రైస్కి, జూన్ జూలైలో. అది పాయింట్కి అర్థం. నెక్స్ట్ ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా, కోస్టల్ ఏరియాస్ అండ్ ది డెల్టేక్ రీజన్స్ ఆర్ ఐడియల్ ఫర్
రైస్ కల్టివేషన్. ఇప్పుడు ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, కోస్టల్ ఏరియాస్ అంటే ఏంటి? సీ సైడ్ రీజన్స్ అన్నమాట. తీర ప్రాంతాలు, సీ దగ్గర ఉన్న రీజన్స్. డెల్టైక్ రీజన్ అంటే ఏంటమ్మా? డెల్టైక్ రీజన్ అంటే అంటే నది డెల్టా అన్నమాట. నది డెల్టా ప్రాంతం. రివర్ మౌత్ ఏరియా అంటారు. రివర్ ఒక మౌత్ ఏరియా అంటారు. డెల్టైక్ రీజన్స్. ఇప్పుడు నార్త్ కాసి నార్త్ ఈస్ట్ ఇండియా కాసి ప్లెయిన్స్. ఇప్పుడు ఈ మైదానాలు. ఇప్పుడు ఈ పాయింట్‌కి ప్లెయిన్స్ అంటే ఇప్పుడు ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే బియ్యం పంట బాగా ఫ్లాట్ ప్లెయిన్స్‌లో గ్రో అవుద్దన్నమాట. ఓకేనమ్మా? ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క నార్త్ మరియు ఈ యొక్క ఈశాన్య భారతదేశ మైదానాల్లో నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో మైదానాల్లో సారవంతమైన మట్టి, మంచి వర్షం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క కోస్టల్ ఏరియాస్ నది దగ్గర ఉన్న ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో వాటర్ ఎక్కువగా ఉండి నీరుని చాలా ఎక్కువగా సమృద్ధిగా ఎక్కువగా లభిస్తుంది. డెల్టా ప్రాంతాల్లో ఇక ఏంటంటే డెల్టాక్ రీజన్స్ లో ఎక్కువ రిచ్ అలువియల్ సాయిల్ అండ్ స్టాండింగ్ వాటర్, రిచ్ అలువియల్ మట్టి అండ్ నిలిచే ఒక వాటర్ ఉంటదన్నమాట. అందుకే ఈ ప్రాంతాల్లో బియ్యం సాగుకి అనుకూలంగా ఉంటుంది. ఇదమ్మా జియోగ్రాఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ రైస్. లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా.